ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాల సమయంలో నిద్ర లేచారా? ప్రార్థన చేసుకున్నారా? అందరు క్షేమంగా ఉన్నారు కదా? వీరి కుటుంబాలంతా కూడా మన ప్రభు ఎండకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు మన అందరి కోసం కూడా సిలువలో రక్తం కాచి మరణించిన తిరిగి లేచిన గొప్ప దేవుడు కదా. ఆయన అంగీకరించిన అందరికి కూడా పాప క్షమాపణ, పరలోక రాజ్యము, నిత్య రాజ్యము, పరలోక భాగ్యం అన్నీ కూడా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తాడండి. ముఖ్యంగా చూడండి, పాప క్షమాపణ మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి ఇంకా హృదయం సమర్పించుకోకుంటే మీ హృదయాన్ని దేవుని సమర్పించండి, రక్షణ తీసుకోండి, పాప క్షమాపణ మనకు దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకు నేడు అనుగ్రహించే వాగ్దానం కీర్తన గ్రంథంలో నుంచి 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మన పక్షమున ఉన్నాడంట, కుడి పార్శ్వమందు, కుడి పక్కన ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడనని భక్తుడైన దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు అనమాట. అందుకని నేను సదాకాలంను నా దేవుని పట్ల నీ గురి నిలుపుచున్నాను. సదాకాలం నా బ్రతికినంత కాలం కూడా నేను నా దేవుని పట్ల నీ గురి ఆయన మధ్య నేను నిలుపుచున్నాను. నేను ఎవరైనా డబ్బులు ఇస్తారంటే వారి ఎదుట గురి నిలుపుతారు. ఎవరైనా మంచి మాటలు చెప్తే మన గురి వాళ్ళ ఎదుట నిలుపుతాము. ఇలాగా ప్రతి ఒక్కరు ఏదన్నా డబ్బు చూపించినప్పుడు, స్థలాలు చూపించినప్పుడు మన గురి అంతా కూడా వాళ్ళ పక్షమున నిలుపుతాం, మనం వాళ్ళ పక్క నిలుపుతాం మనం. కానీ భక్తుడైన దావీదు ఏమంటున్నానండి, సదాకాలం నేను యెహోవాయందు గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవుడు అంటే ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నా కుడి పార్శ్వం ముందు ఉంటే నేను కదల్చబడను అని ఖచ్చితంగా ఆయన చెబుతున్నాడు అనమాట. ఈరోజు దేవుడు మన పక్షమున, మన కుడి పార్శ్వం ముందు ఉంటే మనం ఎప్పుడు కూడా కదల్చబడం, ఎవరు మనకు కదిలేరనమాట. ఏ దుష్టుడు కూడా మనల్ని ఏం చేయలేడు అనమాట. దేవుని చిత్తం లేకుండా వాడు మన కుటుంబంలో అడుగుపెట్టలేడు. దేవుని చిత్తం లేకుండా ఒక ఎంట్రుకు కూడా రాళ్ళు మన తల్లో నుంచి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు నా పక్షం ఉండగా విరోధి ఎవడో అని చెప్తుంది దేవుని లేఖనాలు. రోమా 8:31లో దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడో. దేవుడు మన పక్షము ఉండగా మనం కదల్చబడము. మనం కదల్చబడము. ఈరోజు నా కుడి పార్శ్వం ఉంటున్నాడు కనుక నేను కదల్చబడును అన్నాడు అనమాట. పౌలు గారు కూడా రోమా సంఘానికి రాస్తున్నాడు కదా, రోమ పత్రికలో, దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడో. దేవుడు మన పక్షం ఉంటే మనం ఎవరు కూడా కదిలించలేరు. ఎంతమంది ఎన్ని ప్రణాళికలు చేసుకున్నా కానీ చూడండి, దానియేలు పక్షముగా దేవుడు కుడి పార్శ్వం ఉంటున్నాడు కాబట్టి దానియేలును ఆ రాజు దగ్గర నుంచి పనిలో నుంచి తీసేయాలని, ఎన్నో నిందలు మోపాలని, అతన్ని తగ్గించేయాలని, ఏమేమో చేయాలని దానియేలుని అతని మీద నిందలు మోపి అతని పనిలో నుంచి తీసేయాలని ఎన్నో పన్నాగాలు పన్నారు. దేవుడు దానియేలు కుడి పార్శ్వం ఉంటున్నాడు కనుక అతడు ఎప్పుడు కదల్చబడలేదు. ఎవ్వరు కూడా కదిలేకపోయినారు ఆయన్ని. ఎన్ని ప్రయోగాలు చేశారు, ఎన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళే మోసపోయారు, వాళ్ళే తవ్విన గుంటలో పడిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది కదండి. దేవుడు యోసేపుకు తోడైనాడు కనుక, కుడి పార్శ్వం ముందు ఉన్నాడు కనుక యోసేపుని ఎవరు కూడా కదిలించలేకపోయారు. అన్నదమ్ములు మోసం చేశారు, బంధువులు మోసం చేశారు, ఐగుప్తు దేశంలో అనేక నిందలు, చూడండి చేయనర నిందలు. కానీ దేవుడు కుడి పార్శ్వం ఉన్నాడు కనుక యోసేపుకి ఎవరు కూడా కదిలించలేకపోయారు. ఆ దేశానికి గొప్ప ప్రధానమంత్రి అయిపోయాడు. చూసారండి. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధులందరూ గడగడగడ వనకాలు. అట్లా ఈరోజు దేవుడు నీ కుడి పార్శ్వం ఉందన్నాడు. ఈరోజు భయపడకు, నువ్వు కదల్చబడవు. సదాకాలం నీ గురి దేవుని ఎదుట నిలుపుతావా? సదాకాలం అటు ఇటు కుడికి ఎడమకు పరిగెత్తగాకు. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అని పరిగెత్తుకు. సదాకాలం దేవుని యందు నీ గురి నిలుపు. యెహోవా యందు నీ గురి నిలుపుతావా? ఈరోజు దావీదు నిలిపాడు, నువ్వు నిలిపి. ఈరోజు 91 కీర్తనలో మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తి కలిగిన నీడన విస్తరించేవాడు, నీడను విస్తరించేవాడని. ఈరోజు నువ్వు ఆయన ఎందుకు గురి నిలిపినావంటే నువ్వెవరు కూడా కదిలించలేరు. ఎందుకంటే నువ్వు సర్వశక్తి కలిగినటువంటి నీడను ఆశ్రయం చేసుకుని ఉన్నావు. ఆయన ఎదుట నువ్వు ఆయన నీడనున్నావు కాబట్టి, ఆయన పక్కన ఉన్నావు కాబట్టి నువ్వు ఏదొచ్చినా కూడా ఫస్ట్ దేవుడు ఉన్నాడు కాబట్టి నీ ముందు
ఆయన చాటును నివసిస్తున్నావు కాబట్టి నీకు ఏ బాణాలు గుచ్చుకోవు, ఏది కూడా తగలదు నీకు. ఫస్ట్ దేవుడిని కాబట్టి దేవుని దాటుకొని ఎందుకు రావాలన్నమాట. అర్థమవుతుందా మీకు? దేవుని దాటుకొని ఆయన చాటును ఉన్న మహోన్నతుని చాటున నువ్వు నివసిస్తున్నావు కాబట్టి ఆయన దాటుకొని ఏదైనా నీకు రావాలి. ఏదైనా కూడా సమస్యలు కానీ, ఆత్మీయంగా నేను ఎదనీయకుండా దుష్టుని కార్యాలు కానీ, కుటుంబ ఆర్థికంగా సమస్యలు, ఈ వద్ద సమస్యలు కానీ ఏదైనా కానీ ఆయన దాటుకొని నీకు రావాలి. అపోదేశ అగ్ని బాణములను ఆరిపోయటానికి దేవుడు నీ పక్షమున ఉన్నాడు, కుడిపార్శ్వం ఉందన్నాడు కాబట్టి నిన్నెవరు కూడా కదిలించలేరండి. నువ్వు భయపడు. ఈరోజు అద్భుతంగా దేవుడు నీ కుడిపార్శ్వం ఉంటున్నాడు కాబట్టి ఆనందంగా ఉండు, ధైర్యంగా ఉండు, గంతులు వేయి, దేవుణ్ణి కీర్తించు, కీర్తనలతో కీర్తించు, ప్రార్థించు, దేవుని కనపరచు. నీ కుటుంబంతో కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి ఎంత మంచి వాగ్దానం ప్రభా. యెహోవా యందు నేను సదాకాలం నా గురి నిలుపుతున్నాను అన్నాడు దావీదు ప్రభా. ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు గనుక నేను కదల్చబడను అన్నాడు ప్రభా. ఎస్ నాయన ప్రభా, నువ్వు మా కుడిపార్శ్వం ముందు ఉన్నావు కనుక మేము కదిలించలేరు ప్రభా. ఎవరు కూడా మమ్మల్ని కదిలించలేరు తండ్రి. నాయన ఎవరు వచ్చినా కూడా నాయన ప్రభా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సిందే, వారు పరిగెత్తాల్సింది నాయన ప్రభా, రిటర్న్ తిరిగి నాయన ప్రభా. ఎందుకంటే నువ్వు మా కుడిపార్శ్వం ముందు ఉన్నాడు కనుక నాయన అవన్నీ కూడా దుష్టుని కార్యాలు పారిపోవాల్సిందే ప్రభా. నాయన ఎవరు కూడా కదిలించలేరు. ఎవరు నాయన మరి దానియేలు పట్ల అనేక పన్నాగలు పన్నారు, దానియేలుని కదిలించలేకపోయినారు. ఎందుకంటే దానియేలు కుడిపార్శ్వం ముందు ఉన్నావు, యోసేపు కుడిపార్శ్వం ముందు ఉన్నావు. ఆయన మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఈరోజు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఉన్నారు పక్షముగా నువ్వు ఉండి కుడిపార్శ్వం ముందు ఉన్నావు కాబట్టి ఆయన వాళ్ళు ధైర్యం ఉండడానికి ఈరోజు సహాయం చేయండి, కృప చూపించండి, దుష్టుని కార్యాలను విరగొట్టండి యేసునామములో. ప్రభా ఉద్యోగం నేను ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వరకు వివాహ సంబంధం సమకూర్చండి యేసునామములో. గర్భంలో నేను మరి గర్భాలను ముట్టను ప్రభు యేసునామములో. గర్భాలు తెరవబడిన కాక మంచి కుమార్తెలు అనుగ్రహించండి, గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి, ప్రయాణస్తులందరినీ కాపాడి క్షేమం తెచ్చేయండి, ప్రతి ఒక్కరిని కీడుని యేసునామములో గద్దిస్తున్నాం తండ్రి, క్షేమం తెచ్చేయండి, కుటుంబాల సమాధానం నెమ్మది ఐక్యత తెచ్చండి, మా దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడండి, సంఘాన్ని సేవకులందరినీ విశ్వాసాలందరినీ దీవించిన ఆయన ప్రేమ ఐక్యత తెచ్చామని ప్రార్థిస్తున్నాం తండ్రి, కృప చూపించమని. యానివర్సరీ వెడ్డింగ్ డే బర్త్డే జరుపుకుంటున్నాను, తోడేంటి సహాయం చేయండి, కృప చూపించమని. యేసయ్యా మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ రోగులందరినీ కూడా ముట్టి సమయంలో స్వస్థత అనుగ్రహించమని, అయా హాస్పిటల్లో రోగులు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి, ఆమేన్.